మీరు పాడలో ఒకరు చెప్తే చెప్పండి సార్ ఈరోజు కార్యక్రమం గురించి. మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్వచ్ఛ పాఠశాల పేరు మీద జమ్మికుంట పట్టణంలోని మొత్తుకులగూడెం ప్రాథమిక పాఠశాలలో తూర్పాటి శంకర్ ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛ పాఠశాలను చేసి ప్రతి రూమ్ను కూడా మంచిగా బూజు దులిపి నీళ్ళతో కడిగి శుభ్రం చేసి బయట వరండాలో ఉన్నటువంటి చెత్త ఆకులు కానీ అన్నిటి చెత్త చెదర మొత్తం క్లీన్ చేసి ఈరోజు స్వచ్ఛ పాఠశాలగా తయారు చేసి రేపు విద్యార్థులు స్కూల్ ఓపెన్ అయితే వాళ్ళు పరిశుభ్రమైన వాతావరణం రావాలని చెప్పే ఈ లక్ష్యంతో సంజయ్ గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు. సంజయ్ గారు ఈ కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే పేద పిల్లలు నిరుపేద పిల్లలే ఈ ప్రాథమిక పాఠశాల కానీ గవర్నమెంట్ స్కూళ్ళకు వస్తారు కాబట్టి వారిని ఎంకరేజ్ చేయాలని చెప్పి వారిని ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళ చదువుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు మారుతుంది అనే ఉద్దేశంతో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఏదైతే మాకు సూచన చేసిరో ఆ సూచన ప్రకారం ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జమ్మికుంట పట్టణంలోని 10 ప్రభుత్వ పాఠశాలలో పూర్తి విజయవంతంగా చేస్తున్నాం. దీనికి సంజయ్ గారికి మేము ప్రత్యేకంగా పేద ప్రజల తరపున విద్యార్థుల తరపున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే సంజయ్ గారు పేద పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో 10వ తరగతి పిల్లలకి గత సంవత్సరం 20,000 సైకిళ్ళను పంపిణీ చేసిరు. గతంలో లాగా కాకుండా విడతల వారికి కాకుండా ఈసారి ఒకే విడతలో స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు 20,000 సైకిళ్ళను పంపిణీ చేసి రికార్డు సృష్టించబోతున్నారు సంజయ్ గారు. ఈ సంజయ్ గారిని ఆదర్శంగా తీసుకొని మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎవరైనా కూడా వాళ్ళ నియోజకవర్గాలలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏ పేద విద్యార్థి కూడా చదువుకు దూరంగా ఉండడు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చి ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవాలంటే ఆ ఫీజులు కట్టలేక పేదలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం నర్సరీకే దగ్గర 40 నుండి 60,000 రూపాయల దాకా ఇప్పుడు జమ్మికుంట పట్టణంలో ఏ ప్రైవేట్ పాఠశాల చూసినా కూడా ఫీజుల దోపిడీ అధికంగా ఉంది. ఏదైతే తమిళనాడులో మొన్న కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చేసిందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫీజుల నియంత్రణ చేయాలి. లేకుంటే పేద ప్రజలందరూ చదువుకు దూరమై వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంజయ్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల సుపరిపాలనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారితో మేము పాల్పంచుకోవడం మాకు ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ దేశ ప్రధాని గారి 12 సంవత్సరాల పరిపాలన సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛ పాఠశాల అనే కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పట్టణాధ్యక్షుడు ఆదేశాల మేరకు ఈరోజు మేము మూత్రగూడెం పాఠశాలలో పేద మరియు మధ్యతరగతి పిల్లలకు పాఠశాలలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాఠశాలలలో నీళ్లు పోసి కడిగి బూజు తులిపి టేబుల్ తుడిచి ఫ్యాన్లు తుడిచి కార్యకర్తలు అందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, పనిచేస్తున్నాం. ఇంకా ఇకపై పాఠశాలలో పిల్లల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పేద మధ్యతరగతి పిల్లలకు ఖచ్చితంగా మేము తోడుంటాం. మా పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా ఉంటాం. మేము ప్రభుత్వ పాఠశాలకు దగ్గర ఉండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పని చేసుకోవడానికి సిద్ధంగా ఉంటామని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.